అందరికీ వందనాలు. ప్రభు మాటల్లో నుంచి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దేవుని యొద్దకి సమృద్ధి అని ప్రవేశం పొందుకుంటాం అనే మాటల్ని నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో భక్తి అందు సహోదర ప్రేమ అనే విషయం ఒక పట్టికలో ఈ మాటల దగ్గర మనం ఆగాం. ఆ భక్తి అందు సహోదర ప్రేమలో సహోదర ప్రేమ అంటే ఏంటో మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ సహోదర ప్రేమ కలిగి ఉంటే తప్ప మనం పరలోకానికి ఎలా వెళ్ళామంట, సమృద్ధిగా ప్రవేశం దొరకదు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. సో ఆ సమృద్ధి అనే ప్రవేశం మనకు దొరకాలి అని అంటే మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అది భక్తిలో ఉండాలి అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ సహోదర ప్రేమలో మనం నేర్చుకున్న చాలా భాగాలు ఉన్నాయి. మరొక భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సంఘటన నుంచి మనం ఆ విషయాన్ని గ్రహిద్దాం. మా అక్కలు ఇద్దరు హాస్టల్లో చదివేవారు. నన్ను ఇంటి దగ్గరే చదివించారు. చదివితే వాళ్ళు సెలవులకి ఇంటి దగ్గరికి వచ్చేవారు. మేము అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉంటూ అక్కడ మా అమ్మమ్మ తెల్లవారే టిఫిన్ చేసి అన్నీ రెడీ చేసి మేమున్నన్ని రోజులు కూడా అమ్మమ్మ అంటే పిల్లల్ని మనవల్ని ఎలా చూసుకుంటుంది? చాలా స్పెషల్గా చూసుకుంటుంది. వాళ్ళని మేము అక్కడికి వెళ్తే ఒక 2 కేజీలు అలా పెరిగి వచ్చేవాళ్ళం అనమాట. అంటే అంత పుష్టిగా మమ్మల్ని మేపి అక్కడి నుంచి పంపించేది. మేము ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెడతా ఉండేది. అయితే ఇలా గడుస్తున్న కొన్ని ఏండ్ల తర్వాత ఒకరోజు మా అమ్మగారు నా పక్కన కూర్చొని ఒక విషయం నాతో మాట్లాడారండి. ఏంటనంటే, అక్కలు సెలవులకు మాత్రమే మన దగ్గరికి వస్తారు. మనం అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, నువ్వు కూడా ఆడుకొని వస్తావు. వచ్చిన తర్వాత అక్కడ ఏముందో అది తింటావు, అంతా బాగుంది, అంతా చేస్తావు. ఏ రోజన్నా అక్కలు తిన్నారా అని అడిగేవరా అని అన్నది. అందరికీ ఉంటుంది కదా, అందరికీ పెడతారు కదా. నేను తినేశాను, అక్కడ ఉంది కదా అని అంటే, అక్కలిద్దరూ హాస్టల్లో ఉంటూ ఏమున్నా ఏమి లేకపోయినా అలా ఏదో తింటారు. నువ్వు రోజు ఇంటి దగ్గరే తింటావు. అక్క వచ్చినట్టు ఏమడుగుతుందో తెలుసా? తమ్ముడు తిన్నాడా అని అడుగుతుంది అని చెప్పింది. నాకు ఒకసారి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. కొంచెం ఎదిగిన వయసే మా అమ్మ నన్ను అడిగినప్పుడు. అంటే ఆలోచించకుండా నేను కొన్ని పనులు చేస్తున్నాను అనడానికి మా అమ్మగారు నన్ను ప్రశ్నించిన ప్రశ్న అప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట నేను. అంటే ఒక పని చేస్తున్నాము అని అంటే, ఒకటి మనకు దొరుకుతుంది అని అంటే మనం ఆనందించడానికి ఇష్టపడతాం తప్ప, మరొకరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో అది వాళ్ళు ఆనందించగలుగుతున్నారా లేదా అని వెతికే మనసు మనకు ఉంటుందా? ఇంట్లో తల్లికి ఉంటుంది. అందరూ ఆనందించాలి, అందరూ తృప్తి పొందాలి, అందరూ సంతోషించాలి. ఇంటికి వచ్చిన తర్వాత అందరం తింటాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆమె తిన్నాదా లేదా అని అడుగుతాం ఎప్పుడైనా? అది బాగుందా లేదా అని మనం బాగుంటే 2 ముద్దలు ఎక్స్ట్రా వేసుకుని తినేస్తాం తప్ప, రోజు వండినంతే వండుతుందేమో, సరిపోద్దా లేదా అమ్మకేనంటే అమ్మ ఏం చెప్తుంది చెప్పండి? పర్లేదు, నాకు అంత ఆకలిగా లేదు, మీరు తినండి అంటది. నిజంగా ఆకలిగా ఉండదా? ఏం పని చేయక మనకే టైంకి ఆకలేసేస్తే కష్టపడి పని చేసిన ఆవిడకి ఆకలేదా? ఎత్తదా? అలాగా మా అక్కలు హాస్టల్లో ఉండి వాళ్ళకి తిండి సరిగా లేనప్పటికి కూడా నువ్వు తిన్నావా లేదా అని ఆలోచిస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించట్లేదు ఏంట్రా చిన్న అని అన్నది. అమ్మ నవ్వుతూ నాకు లోపల పేగులన్నీ కోసి అప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి. అంటే ఈ మాట ధ్యానం చేసినప్పుడు నాకు ఆ సంగతి గుర్తొచ్చింది. ఏంటనంటే, సహోదర ప్రేమలో ఒకరి కొరకు ఒకరు వదులుకోవడానికి ఇష్టపడతారు. నా తమ్ముడికి సాధారణంగా స్త్రీ అంటే అక్క చెల్లెళ్ళు ఉండేటప్పుడు అక్కకి కానీ చెల్లికి కానీ తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. చిన్నోడు కాబట్టి అనే ముద్దు ప్రేమతో వాళ్ళకి అన్ని పెడదామని ఇష్టపడుతూ వాళ్ళకి ఏముందా లేదా అని చూసుకోరు, కానీ ఆ తమ్ముడికి చేద్దాం అనే మనస్సు వాళ్ళలో ఉంటుంది. వదులుకునే మనస్సు సహోదర ప్రేమలో ఉంటుంది. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం, భావం అది. సహోదర ప్రేమలో ఏముంటుంది? మీ పక్కలతో చెప్పండి. వదులుకునే మనస్సు వారికి
ఉంటుంది. వదులుకోవడం అంటే 10 ఉన్నాయనుకోండి, నువ్వు ఒకటి తీసుకొని 9 వదిలేయడం కాదు. ఒకటి ఉందనుకోండి, నువ్వు వదులుకొని ఆ ఒకటి వాళ్ళకి ఇవ్వడం. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. 10 ఉన్నాయి కాబట్టి వదిలేసుకోవడం సులువా కష్టమా? 10 ఉండేటప్పుడు చాలా సులువు. 10 ఉన్నప్పుడు ఎందుకు ఒకటే ఉండేటప్పుడు వదలడం ఎలా ఉంటుంది? అప్పుడు మన ప్రాణం ఏమంటుంది? అప్పుడు టకటకమ్మ కొట్టుకుంటుంది, పీకుతుంది మనసు. సహోదర ప్రేమ అంటే అది. నీకుందా లేదా అని కాదు, వాళ్ళు తృప్తి పడుతున్నారా లేదా, వాళ్ళు ఆనందిస్తున్నారా లేదా అనేది సహోదర ప్రేమలో మనం చూడగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. ఒకసారి మనం ఆలోచించేటప్పుడు మనం అలాంటి ప్రేమ కలిగిన వారం అయితే మనం తృప్తి పొందడానికి, ఆనందించడానికి ఎదురు చూడడం కానీ, మనం ఆనందిస్తున్న దేవునితో ఇతరులు ఆనందించగలిగే జీవితానికి ఒకరు ఎదగాలని, ఆ మెట్టు ఎక్కాలని వారిని ప్రోత్సహించే మనస్సు మనలో ఎప్పుడు కూడా ఉంటుంది. బైబిల్లోంచి కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఆ విషయాల్ని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. అది చదివే ముందు ఒకసారి ఈ మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15, 26, 27. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26, 27. పరిశుద్ధ వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. అక్కడ అన్ని చదివితే మనకి ఇంకా రాస్తాడు, వీరి అవసరతలో వారు, వారి అవసరతలో వీరు అనే విషయాన్ని కూడా రాస్తూ చెప్తా ఉంటాడు. ఈ మాటలు ఎందుకు రాస్తున్నారు అని అంటే, కొంతమంది లేమి పరిస్థితుల్లో ఉన్నారు, వారి పరిశుద్ధమైన జీవితం కలిగి నడుస్తున్న వారు, అలాంటి వారికి సహాయం చేయాలని చెప్పి మాసిదోనియా ప్రజలకి అనిపించిందంట. ఇప్పుడు మనకి సమృద్ధి ఉందనుకోండి, మనకి నెమ్మది ఉందనుకోండి, ఎవరికైనా అవసరం ఉందేమో అని వారి కొరకు ఆలోచించే మనసు ఎప్పుడైనా మనలో పుట్టిందా అని ఒకసారి మీ పక్కన అడగండి. ఈరోజు బిర్యానీ వండుకున్నామండి, చికెన్ వండుకున్నామండి తెచ్చుకొని, టైం ఎప్పుడు అవుతుంది 1 గంట అని ఎదురు చూస్తామా? దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. ఈరోజు ఆహారం తినడానికి సమయం ఇచ్చాడు, పరిస్థితి ఇచ్చాడు. కుటుంబం అంతా కూర్చొని తినడానికి పరిస్థితి బాగుంది. అలా లేని వారు ఎవరైనా ఉన్నారేమో, ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన అయినా చేయడానికి మనసు వస్తుందా? ముందు అది వాసన కడుపులోకి నింపుకోవాలా, ఎక్కాలి గుండెబోరు. మధ్యలో ఏదైనా టేస్ట్ తేడా వచ్చిందనుకో, అన్నీ బాగానే చేస్తావు, ఈ కచ్చెంబరే పాడు చేస్తావు, ఉప్పు ఎక్కువ వేస్తావు. సొనుగుడు. అన్నీ బాగున్నా బాగోలేని దానికి వంక సొనుగుడు. కష్టపడిన వాళ్ళకి గాయం. వదులుకునే మనస్సు ఇంకెప్పుడు వస్తుంది? సమృద్ధిలో నీకు ఆలోచన వస్తుందా? అసలు నింపుదల ఉంటే నీకు ఆలోచన, ఊహ వస్తుందా? ఈ మాసిదోనియా ప్రజలంట ఎలాంటి వారో ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన సరే విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా. వీళ్ళకి సమృద్ధి ఉందా, కొరత ఉందండి? వీళ్ళకి వీళ్ళే నిరుపేదలు. వీళ్ళేమనుకున్నారంట, ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో అక్కడ పేదవారు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నారంట. వీళ్ళు వదులుకున్న వాళ్ళ, లేకపోతే ఆ సమృద్ధిలో ఇచ్చిన వారా? మాసిదోనియా ప్రజలు సమృద్ధిలోంచి ఇవ్వడానికి ఇష్టపడేవారా, తమకున్న దాంట్లో మరొకరికి ఇవ్వడానికి తమది వదులుకున్నవారా?
ఏంటా ప్రేమ? ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వారి సహోదరుల గురించి ఏంటా ఆశ? ఏంటా ప్రేమ వాళ్ళకి? సహోదర ప్రేమలో మనకి దేవుడిచ్చిన సమృద్ధిలో నుంచి ఒకరోజు మనం కొరతగా పొందుకున్నా మరొకరి దీవెనగా మార్చబడాలని చెప్పి వారి ఆహారాన్ని పంచిపెడతారు. చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం మరొకరికి దీవెన, లేకపోతే ఆ బియ్యం మన ఇంట్లోనే ఉంటాయా? ఆ? ఉపవాసం ఉండేటప్పుడు ఒక ఆయన చెప్పాడండి, మేము ఉపవాసం ఉన్నామని అంటే చాలా మందికి దీవెనండి అన్నాడు. నువ్వు ఉపవాసం ఉంటే చాలా మందికి దీవెన ఎలాగానంటే, మా ఆవిడ ఊరుకోదండి. మేము 5 రోజు తినేటప్పుడు ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటాము. అలాంటిది మా ఆవిడ ఆ ఉపవాసం ఉండే రోజు 2 గ్లాసులు బియ్యం పెడుతుంది, పులిహార చేస్తుంది, ఆ ప్యాకెట్లన్నీ తీసుకెళ్ళి లేని వాళ్ళకి అందరికి పనిచేస్తామండి అని అన్నాడు ఆయన. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయరా బాబు వీళ్ళకి అనిపించింది. మనకి ఎప్పుడైనా అలా వచ్చిందా? ఉపవాసం ఉంటే ఒక గ్లాస్ బియ్యం మిగులుతాయి, ఓ నెలలో ఒక రోజు ఎక్కువ వస్తాయి అని తల్లిగా తండ్రిగా వాళ్ళ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆలోచించే చేసే అలా చేసే పరిస్థితి ఉంటే ఉపవాసం ఉంటాం మనం? ఎందుకు ఉపవాసం ఉన్నప్పుడల్లా 2 గ్లాసులు బియ్యాలు అయిపోతున్నాయి, వద్దురా బాబు అని ఆలోచిస్తూ ఉంటాం. వీరు నిరుపేదలైనను మరొకరికి అవసరత అక్కర తీర్చడానికి ఆలోచన ఆశ పుట్టిందంట వాళ్ళకి. సహోదర ప్రేమ అంటే ఒక అవసరత అక్కర తీర్చడానికి నన్ను నేను వదులుకొని ఇవ్వడానికి నా మనసు తెరుచుకోవడం. ఈ మాట మనకి ఒక కొత్త ఆలోచన ఊహగా మనకు అనిపించినా దానిలో ఉన్న సత్యాన్ని పట్టుకోవడానికి గ్రహించండి. దేవుని మాటలు జీవాన్ని పుట్టిస్తాయి, మరొకరికి దీవెనకరంగా మార్చేలా చేస్తాయి. నేను చేస్తున్న పనుల మధ్య నేను దేవుని నీతిని వెంబడించేలా చేస్తాయి. నా స్వనీతిని వెంబడిస్తూ నేను నాలో ఏదో తెలియని గర్వపు పరిస్థితులకి నడవక దేవుని మాటను పట్టుకొని దేవుని నీతిని అనుసరించి దేవునిలో ఎదగడానికి అది ప్రయత్నం చేస్తాయి. రైట్. అలా చేస్తూ వారు కొంత సొమ్ముని దేవుని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదివితే మనకు ఆ మాట అర్థం అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీ సంఘంలోకి నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వారును తన ఉద్దేల్యం కొలది తన వద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును అని చెప్తున్నాడు. అంటే ఒకసారే నేను వచ్చినప్పుడు మీరు ఆడవిడి చేయక, చాలా మంది ఏం చేస్తారంటే సేవకుడు ముందు ఇలా నోట్లు తీసి వాళ్ళు చూసినట్టుగా నలిపి వాళ్ళ చేతిలో పెద్ద నోటుగా పెట్టడానికి ఇష్టపడతారు. నువ్వు రహస్యంగా ఇవ్వడానికి ఇష్టపడతావా? నీవు ఇచ్చింది అందరికి తెలియాలని ఇష్టపడతారా? చెప్పండి ఎవరైనా. ఏదైనా ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చినట్టుగా తెలియక ఇంకెవరో ఇచ్చినట్టుగా తెలిసింది అనుకో, నీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వేదో పెద్ద మొత్తం తెచ్చి కవర్లో పెట్టుకొని తెచ్చి దేవునికి ఇద్దామని తెచ్చావండి. తెచ్చిన తర్వాత అది నువ్వు ఇచ్చినట్టుగా కాక ఇంకెవరో ఇచ్చారన్నట్టుగా ఆ వార్త నీ దగ్గర నీ చెవిని పడింది. నీ మనసు పోన్లే దీవెని ఎవరికేస్తే ఏంటి అని అంటావా? అమ్మో దీవెనానికి వెళ్ళిపోద్దేమో, అది అలాగానే మళ్ళీ ఆ దీవెని నేటి చెప్పాలి, డైరెక్షను నా వైపు తెచ్చుకోవాలని చెప్పి మనసు కొట్టుకుంటుందా కొట్టుకోదా? పీక్కోదా? నేను దేవునికి ఇచ్చాను, దేవుడు నాకు ఇచ్చిన దానికో తిరిగి నేను దేవునికి ఇచ్చేసాను, దేవుని దేనికి అప్పగించేశాను అని ఆలోచించే మనసు ఎందుకు రాదు? వదులుకునే మనస్సు సహోదర ప్రేమలో ఉంటుంది. అలాగా అక్కడ మన విషయాన్ని ఆలోచించేటప్పుడు వారు వర్ధిల్లిన కొలది దేవునికి ఆ ప్రజల అవసరత తీర్చడానికి వారి ధనాన్ని ఉపయోగించారు. అయితే మనం సంగతి దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. మరియు సువార్త విషయం సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. ఒకసారి ఆ మాటని నెమ్మదిగా చదువు తల్లి. మరియు సువార్త విషయం సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని పేరు లేదమ్మా, పేరు లేదా? ప్రసిద్ధి చెందినోడు పేరు ఉండదండి. ప్రసిద్ధి చెందిన పేరు తెలుస్తుంది తెలీదా? ఊరు ఎమ్మెల్యే అని అంటాం కానీ ఆయన పేరు తెలుస్తుంది తెలియదు అందరికి. ప్రసిద్ధి చెందినోడు పేరు రాయలేదు ఏంటండి మరి? అక్కడ కప్పు చేసుకోకూడదనా?
ఇంకా చదువుతాలి. అతనితో కూడా పంపుచున్నాము. ఉమ్, అంతేకాక ఉమ్, మన ప్రభువునకు ఉమ్, మహిమ కలుగు నిమిత్తమును ఉమ్, మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఉమ్, ఈ ఉపకార ద్రవ్యము ఉమ్, విషయమై ఉమ్, పరిచారకులమైన మాతో కూడా ఉమ్, అతడు ప్రయాణము చేయవలెనని ఉమ్, సంగముల వారు అతని ఏర్పరచుకొనిరి. ఉమ్, మరియు మేమింత విస్తారమైన ధర్మము ఉమ్, విషయమై ఉమ్, పరిచారకులమై ఉమ్, యున్నాము గనుక ఉమ్. దానిని గూర్చి మా మీద 22 వచ్చిన చదివే తల్లి. మరియు ఉమ్, వారితో కూడా ఉమ్, మేము మా సహోదరుని పంపుచున్నాము. ఉమ్, చాలా సంగతులలో ఉమ్, అనేక పర్యాయములు ఉమ్, అతనిని పరీక్షించి ఉమ్, అతడు ఆసక్తి గలవాడనియు ఉమ్, ఇప్పుడును మీ ఎడల ఉమ్, అతనికి కలిగిన విశేషమైన ఉమ్, నమ్మిక వలన ఉమ్, మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు ఉమ్. తెలుసుకొని ఉన్నాము. ఇక్కడ ఇంకో సహోదరుడు వచ్చాడు. ఇతను కూడా చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు. చాలా విషయాల్లో అతని నమ్మకత్వాన్ని, అతని ఆసక్తిని చూపించాడు. ఇతని పేరు కూడా ఉందా లేదా? లేదు. 2 చోట్ల ఇద్దరు సహోదరులు మనకు కనబడుతున్నారు. ఆ ఇద్దరు సహోదరులు పేర్లు లేవు కానీ వారి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు? ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ అతని పేరు లేదు. రెండోది, చాలా ఆసక్తి కనపరిచాడు. చాలా ఆసక్తి కలిగిన వాడిగా, చాలా నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆసక్తి నమ్మకం ఉన్నా అతని పేరుందా లేదా? ఇప్పుడు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. చాలా కష్టపడి మీరు పనిచేశారండి. చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత, ఇగో మా సహోదరులు అందరూ ఈ పని చేశారని చెప్పేస్తే మీకు ఒప్పుకోలే? పలానా పని ఈ వ్యక్తి చేసింది, పలానా పని ఈ వ్యక్తి చేశాడు అని చెప్పడం మనకు నచ్చుతుందా? మనకి ఎలా నచ్చుతుంది? ఈ పని సిస్టర్ మేరీ గారు చేశారు, ఈ పని బ్రదర్ సుధాకర్ గారు చేశారు, ఇలా చెప్పడం నచ్చుతుందా? లేకపోతే ఈ పని మా సహోదరులందరూ చేశారని చెప్పేస్తే మీకు ఎలా ఉంటుంది? ఒప్పిదమేనా? ఒక 5గురు పని చేశారనుకోండి, ఆ 5గురిలో మీ పనే చాలా క్లిష్టమైంది, ఇంక మరి మీదే పెద్దది. మిగతా 4గురిది కొంచెం శ్రమ తక్కువ, కష్టం తక్కువ అనే పని. అందరి పేర్లు చెప్పి వీళ్ళతో పాటు మరో సహోదరు కూడా పనిచేశాడని చెప్పేస్తే మనకు ఎలా ఉంటుంది? పని అంతా నాది, కష్టం అంతా నాది, ఆలోచన అంతా నాది, జ్ఞానం అంతా నాది. వదులుకునే మనసు మనకు వస్తుందా? వదులుకోగలవా? మందిరంలో వదిలేండి, బయట ఎక్కడో పనిచేసాం, సహోదరులకి ఇతరులకు సహాయం చేసాం, ఏదో కార్యక్రమం, చాలా ఒత్తిడిలో ఉండేటప్పుడు మనమే వెళ్ళి సహాయం చేసి పరిస్థితులన్నీ చేసాం. సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, కార్పెట్ దగ్గర నుంచి, గిన్నెలు కడిగే వరకు అందరి పేర్లు చెప్పి నీ పేరు మర్చిపోయాడండి. నీకు ఎలా ఉంటుంది? అంత గుర్తింపు రావడానికి నువ్వే కారణం. నీ పేరు మర్చిపోతే మనసు ఒప్పుకుంటుందా? ఊరుకుంటుందా? ఒప్పుకోలేమా? ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అంట, అతడి పేరు లేదు, సహోదరుడు అని అతడి గురించి రాశాడు. ఈరోజు సహోదర ప్రేమ అంటే నువ్వు హైలైట్ అవ్వడం కాదు, నువ్వు చేసే పని దేవుని పక్షంగా గొప్ప చేయబడడం. నీ అంతరాత్మ, దేవుడు నాకు ఇచ్చిన బలం దేవుని కొరకు వాడాలి, దేవుడు నాకు ఇచ్చాడు ఇది, అది నేను ఇతరుల కొరకు వినియోగించాలి, నేను దేవునికి పక్షమైన వాడిని, నా బలము, నా జ్ఞానము, నా ధనము, నాకున్నది ఏదైనా కూడా మరొకరికి చేయబడాలి. ఇది సహోదర ప్రేమ. అందుకు వాళ్ళ పేర్లు రాయబడలేదు. వాళ్ళ సహోదరులుగానే వారి మధ్య ఉండారు, వారి లాంటి వారిగానే వారు బ్రతికారు, కానీ వారిలో ఉండే లక్షణాలు బయటకు కనబడ్డాయి. వారు చేస్తున్న ఉన్నతమైన పని కనబడింది, వారి ఆసక్తి కనబడింది. దేవుని పక్షంగా దేవుని కొరకు వాడబడ్డానికి వారి జీవితం త్యాగం చేశారు. కానీ వారికి బయటికి కనపడడానికి ఏట్రా ఉపయోగించారు అని అంటే దేవుని యొక్క సాక్షి సంబంధమైన జీవితమే తప్ప మరొక పరిస్థితి బయటికి కనపడడానికి అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఆలోచించండి, మనం కనపడడానికి ఇష్టపడతామా? దేవుడు మనకు నేర్పించిన సంగతి, జీవిత విధానం మనం బయటికి కనిపించేలాగా బతకడానికి ఇష్టపడతామా? ఏది మన సాక్షి జీవితం? మనమా? మనకు దేవుడు నేర్పించిన సాక్షి జీవితమా? ఏది కనిపించడానికి ఇష్టపడతాం? మనమే కదా బయటికి కనపడడానికి. ఆయన చెప్తున్నాడు, సహోదర ప్రేమ అంటే వదులుకోవడం అంటే నువ్వు కనపడడానికి కాదు, నీలో నుంచి నీ ద్వారా దేవుని పక్షమైన జీవితం ఇతరులు చూడగలిగేలాంటి జీవితానికి మనం ఎదగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎలా మనం బతుకుతున్నామో పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదర ప్రేమ మరొక సంగతిని మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయానికి వద్దాం.
ఆదికాండం 1 ఇక్కడ ఎవరెవరు కనబడతారు అని అంటే యాకోబు ఏసావు కనబడతారు. యాకోబు ఏసావు ఇద్దరు ఎవరెవరు? అన్నదమ్ములు కదా. వాళ్ళిద్దరూ మధ్య ఏ రకమైన పొరపత్యాలు లేవా, ఉన్నాయా? ఆ పొరపత్యాలు రావడానికి కారణం ఒకలా ఇద్దరునా? యాకోబు ఏసావు అనే సహోదరులు ఇద్దరు ఉన్నారు. ఏసావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కొన్ని సంగతులు, కొన్ని పరిస్థితుల మధ్య వారి ఇరువురు చక్కగా బ్రతుకున్నప్పటికీ కూడా జ్యేష్ఠత్వాన్ని హక్కు యాకోబు ఏం చేశాడు? కొన్ని పరిస్థితుల మధ్య పొందుకున్నాడు. అలాగే దీవెని కూడా పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకు? యాకోబు ఏసావు ఏమైనా చేస్తాడేమో అని వెళ్ళిపోయాడు. ఆ సంగతిని ఒకసారి చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనంలో నుంచి చదివితే ఇస్సాకు చెప్తా ఉన్నాడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. అప్పుడు ఏసావు అంటున్నాడు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపిచ్చాను. మొదటిసారి ఏం చేశారంట? నా జ్యేష్ఠత్వం తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి ఏమని ఆలోచించాడో తెలుసా? 41వ వచనంలో తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద ఏం చేశాడంట? పగ పట్టాడంట. అలాగే ఇంకేం చేశాడు? నా తండ్రిని గూర్చిన దుఃఖ దినముల సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును తండ్రి మరణానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆయనకి ఆయాసం పుట్టించడం? ఇస్సాకు తండ్రి చనిపోయిన వెంటనే యాకోబుని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చంపేద్దాం అనుకుంటున్నాడు. ఎంత ఆవేశం లోపల ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల మధ్య వీళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు, వేరే ప్రదేశంలో బతికాడు. బతికి దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఎరిగి దేవుడు అతను నడిపిస్తున్న జీవిత విధానాన్ని చూస్తూ అతడు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని తన తండ్రితో చేసిన వాగ్దానాన్ని అతని జీవితం ద్వారా నెరవేర్చాలని ఇష్టపడేటప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో నుంచి దేవుని పట్టుకొని దేవునితో నడుస్తూ దేవుని పక్షమైన ప్రతి కార్యాన్ని సంపాదించుకున్నాడండి. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చాలా విస్తృతంగా అతని జీవితం అభివృద్ధి పొందడం మనం గమనించగలుగుతాం. యాకోబు అదే ఆదికాండం 32వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చదువు చదువు. ఎవరెవరు? పశువులు, మందలు, దాసి జనములు కలరు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాళ్ళిద్దరి మధ్యలో మనకి సమాధానం అయితే లేదు కదా. అన్నకేముంది? తమ్ముడి మీద పగ ఉంది. ఆ పగ కారణం యాకోబు చేసిన కొన్ని పనులు అని చెప్పి ఏసావు అన్నాడు. ఏమని? నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, నాకు రావాల్సిన దీవెని కూడా తీసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు తీసుకున్నానని చెప్పిన వ్యక్తి యాకోబు వెళ్ళిపోయాడు వేరే దేశంలో. తనకు చాలా ఆస్తి వచ్చింది, రాలేదా? ఇప్పుడు అన్నీ సమకూడిపోయిన తర్వాత ఏసావు దగ్గరికి ఎందుకని రావాలనుకుంటున్నాడు? అక్కడ ఉండొచ్చు కదా ఎక్కడో దగ్గర. పోనీ అక్కడ బతకలేదు, వేరే చోటికి వెళ్ళి బతకొచ్చు కదా. ఏసావు దగ్గరికి ఎందుకు రావాలి? ఏసావు దగ్గర రావాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను నేను. ఉందా? లేదు. లేకపోయినా ఎందుకు వచ్చాడు? దేవుడు మనతో ఉంటే మనం చేసిన చాలా క్రియలు మన అంతరాత్మని పరిశీలించి పరీక్షించి నువ్వు సరిచేసుకోవాల్సిన విషయాల నిమిత్తమే నిన్ను నడిపిస్తుంది, నిన్ను సమాధాన పడమంటుంది. నిన్ను ఆ పరిస్థితుల్లో ఏ స్థితికి వెళ్ళినా దేవుడు నీతో ఉన్నాడు అనడానికి రుజువు నువ్వు చేసిన ప్రతి క్రియని సరిచేసేలా చేస్తుంది.
ప్రతి క్రియ సరిచేసుకోవడం ఇష్టమేనా మనకి? అక్కడ వదులుకోగలమా మనం? వదులుకోగలమా? ఒక అమ్మాయి దేవుడు తనతో మాట్లాడుతున్నాడంటే ఏమనంటే, నువ్వు కలిగి ఉన్న రిలేషన్ సంబంధం అక్రమమైంది, వదిలే అని చెప్పాడంట. 4 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను, ఇప్పుడు వదిలేస్తే ఏమవుద్ది, నేను అన్యాయం చేసిన దాన్ని కానా అని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడింది వదిలే అని అన్నాడు. ఆవిడ అనుకుంటుంది నేను 4 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాను, ఇప్పుడు వదిలేస్తే నేను అన్యాయం చేసిందని అనుకుంటుంది. ఆవిడ ఉద్దేశం తప్ప రైటా? తెలియదు మనకి. ఎందుకు? నిజమే కదా, మరి 4 ఏళ్ళు నమ్మకంగా ఉంది కదా, ఇప్పుడు వదిలేస్తే అని అంటున్నా. ఇప్పుడు మరొక ఉద్దేశం చెప్పి ఆ సంగతి దగ్గరికి వస్తాను. 4 ఏళ్ళు దొంగతనం చేస్తున్నాను, ఇప్పుడు వదిలేస్తే మంచిదా కాదు చెప్పండి. ఇదేంటి తక్కువని చెప్పారు? ఒక అక్రమమైన సంబంధం మనకుంటూ అది వదిలేస్తే నేను అపనమ్మకం కలిగిన దాన్ని, నేను మంచిదాన్ని కాదని నువ్వు ఆలోచిస్తున్నావే, అది చెడ్డ లక్షణం అని ఎందుకు అనుకో, అది చెడ్డ త్రోవ అని ఎందుకు అనుకో, నీకిష్టం లేదని చెప్పి వదులుకోవడానికి. దేవుని పక్షంగా వచ్చేటప్పుడు సహోదర ప్రేమ మనం కలిగి ఉండేటప్పుడు ఏం చేస్తాము అని అంటే, దేవునికి ఏది ఒప్పో అది చేస్తాం, దేవుడికి ఏది నచ్చదో దాన్ని వదిలేస్తాం. ఆ సహోదర ప్రేమ కలిగి ఉండే వారిగా మనం బతికేటప్పుడు మనకేది లాభమో కాదు, దేవునికి ఏది క్షేమమో, దేవుడు ఏం చెప్తే అది మనకి నెమ్మదో అది ఆలోచించడానికి చేయడానికి ఇష్టపడతా ఉంటాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఆలోచిస్తామని అంటే, ఇప్పటి వరకు నేను ఎలాగ చేశాను కొనసాగించేద్దాం అనుకుంటాం. ఒప్పుదల కలిగి ప్రభువా నీ క్షమాపణ నాకు ఇవ్వని చెప్పి దేవుని వేడుకునే మనస్సు మనకి రాదు. ఈరోజు ఆలోచించండి, దేవుని ప్రేమను మనం ఉండేటప్పుడు మరొకరి పక్షంగా మనం ఆ వదులుకునే ప్రేమ మనకి ఎప్పుడు కూడా కలగాలి. ఇక్కడ యాకోబు తనకు కలిగిన చాలా సమృద్ధి ఉంది, సమృద్ధి ఉన్నా కూడా ఏమనుకున్నాడంట, సహోదరుడికి వచ్చి ఆ సహోదరుడితో తిరిగి తన సంబంధాన్ని చక్కపరుచుకుందాం అనుకున్నాడు. అలా అనుకుని దాసిదాసిదాన్ని అందరినీ తీసుకొని వస్తా ఉన్నాడు. ఈలోపు తనకు ఎదురైన దేవదూతలు ఉన్నాయి కదా, వచ్చి తనతో మాట్లాడుతూ ఇలా చెప్పాయంట 6వ వచనంలో, మేము నీ సహోదరుడైన యాసోబు వద్దకు వెళితేమి అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వస్తున్నాడని చెప్పారనమాట. ఇప్పుడు చెప్పండి, అసలే యాసోబుకి యాకోబు మీద ఏముంది, బాగుంది. ఇప్పుడు 400 మందితో వస్తున్నాడని అంటే ఏమవుద్ది? టెన్షన్ వస్తుందా, హాయిగా ఉంటాడా? మామూలు టెన్షన్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే యాకోబు పారిపోవాలా, ముందుకెళ్ళాలా? నేను అసలు వెళ్ళవేందుకు యాసావు దగ్గరికి అని అనుకొని వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపోకూడదా? అయినా వెళ్ళలేదండి, నేను అక్కడికి వెళ్ళాలి, అతని ముందు ఎదుర్కోవాలి, అతనితో మాట్లాడాలి. ఈ నిర్ణయమే తనలో ఉంది, ఈ ఆలోచనే తనలో ఉంది. ఒకసారి ఆలోచించేటప్పుడు మనం ఆ పరిస్థితిని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే 33వ అధ్యాయానికి వద్దాం, మొదటి నుంచి చదువుదాం. యాకోబు కనులైతే చూసినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించి కొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాసావుకు పగలేదా? యాసావుకు పగలేదా? కిందన చదువుదాం. యాసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అంటే ఇంతమంది వచ్చారు, వీళ్ళెవరో బాబు, వీళ్ళందరినీ తోడుకుని వచ్చావు. ఎందుకు? యాకోబు ఎలాంటోడు, అసలే మోసగాడు కదా, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో బాబు, వీళ్ళ గురించి ఏమైనా చెయ్యాలా, ఇప్పుడు ముందు అసలే నాకు చాలా వరకు నష్టపరిచావు, వీళ్ళ సంగతి ఏంటి అన్నట్టుగా యాకోబుని అడుగుతా ఉన్నాడు. అడిగితే వాళ్ళందరినీ దేవుడు నాకు ఇచ్చాడన్నా అని చెప్తూ మాట్లాడుతూ చెప్తున్న విషయాలు ఏంటనంటే, నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతి ఎందుకని అడుగా అతడు నా ప్రభు కటాక్షం నా మీద వచ్చుటికే అని చెప్పాను. సహోదరుడు కాస్త ఏమైపోయాడంట, ప్రభు అయిపోయాడు. దేవుని స్థానం ఇచ్చేలాగా అంత గొప్పగా చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా?
పగని మానుపుకొని సహోదరునిగా హక్కును చేర్చుకొని ముద్దు పెట్టుకున్నందుకు అతడు దేవుని స్థానం పొందుకున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వదులుకోవడం అనంటే నీకున్న పగని ద్వేషాన్ని వదిలి ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో దేవుని నీలోని ఇతరులు చూడగలేగా మనం ఎదుగుతాం. ఇప్పుడు ఆలోచించండి, అది సులువా కష్టమా? సులువా కష్టమా? దేవుణ్ణి చూపించగలిగే సులువైన మార్గం ఇతరులకు ఎప్పుడు అనంటే నీలో పగను పుట్టించే చర్య, నీ మీద ద్వేషం పుట్టించే చర్య ఎప్పుడైనా ఎవరైనా చేసినప్పుడు నువ్వు వారి ఏడలో చూపించే ప్రేమ ఎలాంటిది, వారి ఏడలో మనం నడుచుకునే తీరు ఎలాంటిది, వారి ఏడలో మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలాంటిది అనేది మనం తీర్చుకోవాలనుకున్న ఆవేశాన్ని ప్రేమగా ఎప్పుడైతే మలుస్తామో, మనం పగని ఎప్పుడైతే వదిలి దేవుణ్ణి ఎప్పుడైతే చూపించడానికి ఇష్టపడతామో అది వారిని దేవుని ప్రేమను చూడగలిగేలా చేస్తుంది. అక్కడ సహోదర ప్రేమ మనం కనబడుతుంది, దాన్ని గుర్తించగలుగుతాం. అలా అతను ఇంకా ఏం చేశాడు అని అంటే కింద చదివితే 9వ వచనం, అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాడు. ఇప్పుడు చెప్తామా? మన దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి మనకి నచ్చని వ్యక్తి తీసుకొచ్చాడండి, చాలా విస్తారమైన ఆశ తీసుకొచ్చి తీసుకోనంటే తీసుకున్నాం, వీడికి చాలా వచ్చిందంట కదా అని అనుకునే ఆలోచనే కానీ నాకున్న సరిపోద్ది నీది నువ్వు ఉంచుకో అని చెప్పగలమా? పగా తీర్చుకోలేదు, ఇస్తున్న సంపద విషయంలో కూడా తీసుకునే ఆలోచన లేదు తనలో. ఈరోజు వదులుకోవడం అని అంటే నీ లోపల రకరకాల ఉద్దేశాలు భావాలు కలుగుతాయి. వాటన్నిటినీ దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో ఇది ఉన్నది కాబట్టి నేను చెయ్యను అని చెప్పి అంతరంగ విషయంలో కూడా తన పరిశుద్ధంగా ఉన్నాడు. బాహ్య సంబంధంగా కూడా వస్తున్న ఆస్తి విషయంలో దూరం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆలోచించండి, సహోదర ప్రేమలో వదులుకోవడం అని అంటే మనం ఆవేశాలను వదులుకోవడంతో పాటు కూడా బయట వచ్చే సిరి సంపదలు కూడా తృణీకరించగలిగే మనస్సు మనలో కలగాలి. అలా కలిగినప్పుడే సహోదరుని మధ్య బంధం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. అప్పుడు యాకోబు అంటాడు, అయ్యా నీ ప్రేమ నా మీద ఉంది, అది చాలు, ఇది నాకు అక్కర్లేదు, ఇది నువ్వే తీసుకో అని చెప్పి ఏసావుకి తను తెచ్చిన సంపద అంతా కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. వారి ఇరువురి మధ్య బంధం దేని బట్టి కలిగింది అని అంటే ఇచ్చిపుచ్చుకునే వాటి మధ్య కాదు, వారిరువురి హృదయాలు కలవడం బట్టి. ఈరోజు మన సంబంధాలు దేని బట్టి కలుస్తున్నాయమ్మా? మనం ఇచ్చుకున్న దాన్ని బట్టి, వదులుకున్న దాన్ని బట్టి, వీటిని బట్టి కలుగుతుంది, కదలట్లేదా? దేని బట్టి? ఇచ్చుకున్న వాటిని బట్టే కదా, పొందుకున్న వాటిని బట్టే కదా. వదులుకోవడం ఏంటి అని అంటే నాకు ఏదో నేను ఇచ్చానో లేకపోతే వాళ్ళు నాకేదో పొందుకున్నారో వీటిని బట్టి కాదు సహోదర ప్రేమ. వారి హృదయం నీ హృదయంతో కలవగలిగే పరిస్థితికి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, అవకాశం ఇస్తావో అది నిజమైన సహోదర ప్రేమ అని చెప్పి వీరిరువురు సహోదరులు కూడా మనకి నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకు నేర్పిస్తున్న సహోదర ప్రేమ మన బంధం వస్తువుల మీదో లేకపోతే మనం ఇచ్చే విలువైన వాటి మీదో మనకున్న సమృద్ధి నుంచి మనం ఇవ్వడం బట్టో వీటన్నిటిని బట్టి కాదండి. దేవుని ప్రేమను బట్టి మనం దేవుడు ఆజ్ఞాపించిన వ్యతిరేకమైన పరిస్థితులన్నీ అణుచుకోవడం ద్వారా మన ఇరువురి మధ్య కలిగే ప్రేమ అది నిజమైన సహోదర ప్రేమ. ఈరోజు అలాంటి ప్రేమ మనం కలిగిన వారిగా నడుచుకోగలిగితే అది దేవునికి ఆనందం. ఆ ప్రేమ మనం చూపగలిగినప్పుడు దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసేవారిగా మారగలుగుతాం. మనలో నుంచి ఇతరులు దేవుణ్ణి చూడగలుగుతారు. అందుకు యాకోబు ఏసావుతో అంటున్నాడు, నా ప్రభు కటాక్షం నా మీదకి వచ్చును గాక అని చెప్పి అతన్ని చాలా చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మనకు వ్యతిరేకంగా చాలా మంది మారి ఉండొచ్చు, మన మీద తిరుగుబాటు చేసేవారు చాలా మంది పెరిగి ఉండొచ్చు, మనకి అది నచ్చదని కూడా చాలా మంది చాలా విషయాల్లో అయినా చేసి ఉండొచ్చు. ఆయన ప్రేమించే మనసు మనలో పుడతాదా? నాకు నచ్చంది నా మీద తిరుగుబాటు చేసి నాదని తెలిసి నా మీదకి వచ్చిన వారిని నేను ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించగలను అని మనకు రకరకాల ఆలోచనలు పుడతా ఉండొచ్చు. కానీ నిజమైన సహోదరుని ప్రేమ మనల్ని ఇతరులకి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించేలా చేస్తుంది. ఎదుటి చాలా మంది దేవుని తెలియని వారిగా బ్రతకొచ్చు, కానీ నేను ఎలా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం వెతుకుతూ దేవుని ఎరిగిన వారిగా మనం ప్రేమించాలి తప్ప ఎరుగిన వారిగా మనం బతకడానికి అవకాశం తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. కాబట్టి సహోదర ప్రేమలో వదులుకోవడం అనే సంగతి దగ్గర మనం కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు
వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.